ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. గాంధీ గారికి దినదినం పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఈ దేశంలో కుల సర్వే ఛాంపియన్ గా భారత్ జోడో యాత్రలో సాగుతున్నప్పుడు ఈ దేశంలో ఎవరు ఎంత శాతం జనాభా ఉంటే వారికి అంత శాతం ఫలాలు అందాలని ఏదైతే నినాదం తీసుకున్నాడో ఆ నినాదం ఇవాళ మోడీ రాజకీయ మరణ శాసనంగా మారింది. కాబట్టి ఇలా కక్షపూరితంగా నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయంలో ఛార్జ్ షీట్ లో ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షపూరితంగా వయసు కూడా చూడకుండా ఇవాళ దేశానికి కోడలుగా వచ్చి అహర్నిశలు దేశం కోసం పాటుపడ్డ సోనియా గాంధీ గారి పేరు చేర్చడం అనేది చాలా బాధాకర విషయం. రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశంలో తిరుగుతున్నప్పుడు ఈ దేశంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు వారెంట నడుస్తున్నటువంటి పరిస్థితిని చూసి వణుకు పూచుకున్నటువంటి మోడీ ప్రభుత్వం అమిత్ షా ఛార్జ్ షీట్ లో వీరి పేరు చేర్చడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ఒక వాస్తవం తెలవాలి. అసోసియేటెడ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా నెహ్రూ గారు 1937లో అంకురార్పణ చేసినటువంటి ఏజేఎల్ సంస్థ. దానికి అనుగుణంగానే నేషనల్ హెరాల్డ్ గాని, నవజీవన్ పేపర్ గాని, కవామి గాని అన్ని కూడా ఈ దేశ ప్రజలకి సేవలు అందిస్తూ వస్తా ఉన్నాయి. ఆ పత్రిక నష్టాల్లో ఉన్నప్పుడు బయట పోయి आपको స్పెషల్ బోల్నా క్యా, నష్టాల్లో ఉన్నప్పుడు అది కాంగ్రెస్ పార్టీ పత్రిక కాబట్టి ఇండియన్ కాంగ్రెస్ పార్టీ 90 కోట్ల రుణం ఇచ్చింది. దీన్ని కొన్నంత ఘోరంత చేసి ఇక్కడ మనీ లాండరింగ్ జరిగిందని ఒక పూచితోని 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చినాడు మొదలుకొని ఇప్పటి వరకు గాంధీ కుటుంబాన్ని బాధ పెడుతూ వస్తా ఉన్నారు. మన పేపర్కి మనం అప్పించుకున్నాం. నేషనల్ హెరాల్డ్ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క పేపర్. అది నష్టాల్లో ఉంది, జీతపత్యాలకు డబ్బులు లేవనుకున్నప్పుడు మన పేపర్కి మన పార్టీ అప్పు ఇచ్చుకుంది, రుణం ఇచ్చుకుంది. దాంట్లో మనీ లాండరింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం అవట్లేదు. కొన్ని సంస్థ అన్న వేరొకగా మనం కొన్నామంటే అది కాదు. అసోసియేట్ జర్నలిస్ట్ సంస్థ అనేది నెహ్రూ గారు స్థాపించిన సంస్థ. ఆ తర్వాత 2010లో కాంగ్రెస్ పార్టీ అదును ఏర్పడినట్టు యంగ్ ఇండియా సంస్థ. ఇవన్నీ కూడా కాంగ్రెస్ లో అంతర్భాగం. దాంట్లో గాంధీ కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది వాటాదారులుగా ఉన్నారు. మన సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న మన పేపర్కి మనం రుణం ఇచ్చుకుంటే వేరొళ్ళ ప్రమేయం లేదు, వేరొళ్ళకు రూపాయి ఇచ్చింది లేదు, వేరే చోట రుణం తెచ్చుకుంది లేదు, వేరొళ్ళ డబ్బు వృధా చేసింది లేదు. అయినప్పటికీ రాహుల్ గాంధీకి అడ్డుకట్ట వేయాలి. రేపు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. బీహార్లో ఎన్నికలు గెలవాలంటే ఏదో ఒక సెన్సేషన్ సృష్టించాలి. గుజరాత్లో వారి గుండె అయిన గుజరాత్లో సిడబ్ల్యూ సమావేశాలు పెడితే నొప్పి పుట్టింది వాళ్ళకి. మోడీ వన్నే తగ్గుతా ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ ఇచ్చిన ఎన్నికల నాటికి మోడీ ప్రభావం పూర్తిగా తగ్గి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు కాబట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, రాజకీయంగా బదనాం చేయాలి. ప్రజాస్వామ్య పద్ధతులు ఎదుర్కోలేని ఇటువంటి శక్తులు, ఇటువంటి దుష్టులు ఈ కేసుల ద్వారా సోనియా గాంధీ, రాహుల్ గాంధీని భయపెట్టాలనుకుంటే అది అవివేకమే అవుతుంది. కేసులకు ఎప్పుడు కూడా గాంధీ కుటుంబం భయపడలే. స్వాతంత్రం ముందు కానీ స్వాతంత్రం తర్వాత కానీ. మహనీయుడు జవహర్లాల్ నెహ్రూ దాదాపుగా 9 సంవత్సరాలు ఈ శ్వేత దేశ స్వాతంత్రం కోసం జైల్లో ఉన్నాడు అంటే అది ఇవాళ యువతలో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. బీజేపీ పార్టీలో ఒక్కడంటే ఒక్కడు స్వాతంత్రంలో పాల్గొన్న నాయకులు లేరు. ఇలా మోడీ, అమిత్ షా ఒక్కడి పేరు కూడా చెప్పలేరు మేము ఫలానా స్వాతంత్రంలో మా నాయకులు పాల్గొన్నారు అని. అలాంటి పార్టీ ఇలా దేశం కోసం, దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉంది. నేను మీకు తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తే ఇలా పెద్దలందరూ మాట్లాడతారు. ఇప్పుడు
పసలేని కేసును తీసుకొచ్చి గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి మోడీ అమిత్ షా ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా నిన్న అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి పౌరులు, లౌకికవాద మీద నమ్మకం పౌరులందరూ ధర్నా చేశారు. ఇవాళ రాష్ట్రంలో హెడ్ క్వార్టర్ అయినటువంటి హైదరాబాద్ లో ధర్నా ఇవాళ చేస్తా ఉన్నాం. డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రులు, మా ఇన్ఛార్జ్ అందరూ కూడా సమక్షంలో ధర్నా చేస్తా ఉన్నాం. ఈ ధర్నా